నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. ఆంధ్రప్రదేశ్ అండి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా చోట్ల వినిపించే పేరు, ఒక పేరు ఉంది. అదేంటంటే ఎవరో ఎప్పుడూ మర్చిపోలేరేమో. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలైనా సరే ఇంకా అలాగ చెవుల్లో మోగుతూనే ఉంటాయి. అదే వంగవీటి. వంగవీటి పేరు చెబితేనే పూనకాలు, గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన మరి ప్రజల్లో అంతలా చొచ్చుకుపోయాడు. తన పరా భేదాలు లేకుండా, సామాజికమనే అంశం లేకుండా అందరినీ బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప నేతగా ఎదిగాడు. సరే, ఎంత ఎదిగినా సరే స్వల్ప కాలంలోనే ఆయన చనిపోయాడు. అది చాలా బాధాకరం. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయారు. గొప్ప మనిషిని కోల్పోయారు. గొప్ప నాయకుడి రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఒక గొప్ప మనిషిని కోల్పోయారన్నది ఈ రోజు కూడా వంగవీటికి కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు ఎక్కడ చూసినా సరే. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో తెలియదు కానీ వంగవీటి మోహన్ రంగా గారికి మాత్రం వందల వందల విగ్రహాలు వెలుస్తానే ఉంటాయి ఏ ప్రాంతం చూసినా సరే. అంత పర్పస్ సంపాదించుకున్నాడు తక్కువ కాలంలో ఒక ఎమ్మెల్యే. ఆయన సీఎం స్థాయి కాదు, పిఎం స్థాయి కాదు, మంత్రి స్థాయి కాదు, ఒక ఎమ్మెల్యే. ఒక నియోజకవర్గానికి రాష్ట్రం అంతా కూడా దేవుళ్ళ కొలుస్తున్నారు అంటే ఆ వంగవీటి కాక రాజకీయాల్లో ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. కాపు సామాజిక వర్గానికి ఓ దేవుడు, ఓ హీరో వంగవీటి మోహనరంగ. ఇక వంగవీటి రంగా లేకపోయినా అభిమానం మాత్రం బ్రతికే ఉంది. రంగా అంటే ఇప్పటి జనరేషన్కు అంతే అభిమానం. వంగవీటి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి మరొకరు హాట్ టాపిక్గా మారిన ఆమె ఆయన కుమార్తె ఆశా కిరణ్ ఎంట్రీ. ఏపీ రాజకీయాల్లో ఆశా కిరణం సడన్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రంగా కుమార్తె. అసలు ఊహించిన పరిణామం. వంగవీటి రాధా గారు అందరికీ సుపరిచితులు. సరే, వంగవీటి ఆ లెగసీ అన్నది అంత కాకపోయినా సరే తనకంటూ కూడా ప్రత్యేకమైన అభిమానం ఏం లేదండి. వంగవీటి వారసుడు, వంగవీటి సరనేం అంటే చాలు. వాళ్ళ పిల్లల, వీళ్ళ పిల్లల, అమ్మాయి, అబ్బాయి ఇంకేమీ చూడరు. వంగవీటి అంటే అన్నా అని అని అలాగా ఉండిపోతారు. ఇక కాపు సామాజిక వర్గానికి అయితే వంగవీటి లాంటి అంత లెగసీ వెళ్ళిన నాయకుడు మరొకడు ఎప్పుడు వస్తారో చూడాలి. సరే, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారు అవనియండి, పవన్ కళ్యాణ్, వీళ్ళు తక్కువ చేయాలనో వీళ్ళేదో తక్కువ అని నేను అంటలేదు. సో అంతలాగా, ఎందుకంటే ఆయన చనిపోయిన తీరు కానీ, అప్పుడు జరిగిన అల్లర్లు కానీ, ఇవన్నీ కూడా ప్రతిసారి కూడా స్మృతికి వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి ఇప్పుడు పొలిటికల్ వారసులు. అసలు ఏంటి రాధా గారి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆశా కిరణ్ గారు ఏం చేయబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి ఈ అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు. ఆశా కిరణ్ సడన్ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ. అసలు ఆశా కిరణ్ వ్యూహం ఏంటి? ఏదైనా పార్టీలో చేరతారా, లేక పార్టీని స్థాపిస్తారా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆశ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారు? ఆశా భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వాళ్ళు వస్తాను అంటే ఏ పార్టీ అయినా సరే వెల్కమ్ పలుకుతుంది. అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, జనసేన అవనియండి, లేకపోతే ఇంకో పార్టీ అవనండి, ఇంకో పార్టీ అవనండి, ఎవరు కాదనుకోరు. ఎందుకంటే ఆ బ్రాండ్ అలాంటిది, వంగవీటి బ్రాండ్ అలాంటిది. ఆయన అంత అద్భుతంగా నిర్మాణం చేసి వెళ్ళాడు ఆ బ్రాండ్ని. సో అది ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సడన్గా ఈవిడ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చేసరికల్లా ఏదో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా మిగతా సామాజిక వర్గం వాళ్ళంతా కూడా వంగ గారిని దేవుడిలాగే చూస్తారు. విజయవాడ పరిసర ప్రాంతాలను, వేరే ప్రాంతాలను. నేను ముందే చెప్పాను కదా, ఆయన బలుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా ఉండేవాడు. ఆయన తన పర భేదం చూసుకునేవాళ్ళు కాదు. మా సామాజిక వర్గానికి చేయాలని ఆ టైప్ ఏం కాదు. అలా ఎలా ఉంటే ఇంత పేరు రాదండి. ఒక సామాజిక వర్గానికి ఎవరినో ముడి పెడితే, అంటగడితే అది అక్కడ వరకే పరిమితం అయిపోద్ది. అది ఉజ్వలంగా ఎదగదు. సో ఈయన ఎదిగింది అంటే కారణం ఏంటంటే ఆయన అంతలాగా విస్తరించాడు, అందరినీ కలుపుకొని వెళ్ళిపోయాడు. సో ఈ పరిస్థితుల్లో మరి వంగవీటి ఆశా కిరణ్ ఏం చేయబోతున్నారు? అసలు వంగవీటి రాధా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ధూమ్ధామ్గా వాళ్ళొక ప్రత్యేక సమావేశాన్ని, భారీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. మరి వంగవీటి వారసులు పిలుపు అంటే ఇంకా అది ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కాపు సామాజిక వర్గం అంతా ఒక పండగలా చేసుకుంటే రోజు. సో ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న రంగా కొడుకు రాధా 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన రాధా. తర్వాత ప్రజారాజ్యంలో చేరి ఓటమి పాలైన వంగవీటి రాధా. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధాకృష్ణ. ఇక వైజాగ్లోని హోటల్ మేఘాలయో రంగా పోస్టర్ లాంచ్. రంగానాడు పేరుతో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ అయింది విశాఖపట్నంలో. అదేంటంటే రంగానాడు పోస్టర్. ఎందుకు పోస్టర్ రిలీజ్ అయింది? ఈ నెల 26 అండి, రంగా గారి వర్ధంతి. రంగా గారి వర్ధంతి రోజున ఒక కీలకమైన మెసేజ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి
వంగ వారసురాలు ఇవ్వబోతున్నారు. వంగ వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నేను ముందుగా చెప్పినట్లుగానే రంగా వర్ధంతి పోస్టర్ లాంచ్కి దీనికి ఉన్న లింక్ అది. 26ని ఏదైతే ఆయన వర్ధంతి రోజున వాళ్ళ కూతురు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటారు, ప్రజల సమస్యల మీదకు ఉంటారు. నాన్నగారు ఏదైతే ఆశయాల కోసం పనిచేశారో ఆయన ఆశయాల కోసం ప్రజల కోసం ఏ రకమైన ప్రాణత్యాగానికి కూడా ఆయన వెనుకాడలేదో అలాంటి ఆయన వారసురాలిగా నేను ఆయన సాధించలేనిది ఆయన సాధించాలనుకున్నది చేస్తాను అని చెప్పి వీర మహిళగా అడుగుపెట్టింది, కథన రంగంలోకి దూకింది ఇప్పుడు ఈవిడ. మరి సామాజిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గత ఎన్నికలో ఫుల్గా 100% ఆయన వెనకాత నిలబడ్డారు. ఇప్పుడు రంగా గారి వారసురాలు అలాగే రాధా గారు వీళ్ళిద్దరూ కలిస్తే ఆ సామాజిక వర్గం అంతా కూడా నిలబడతారు. సరే వీళ్ళు కూడా ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు కాబట్టి అదే జనసేన తెలుగుదేశం పార్టీ శిబిరంలో ఉన్నారు. సరే ముగ్గురు 15 ఏళ్ళు ఉంటామంటున్నారు, వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్తే చాలా మంది సూచించే చాలా మంది మాట్లాడేది, బయట వాళ్ళ దగ్గరికి ఎందుకమ్మా వైఎస్ఆర్సీపీ ఇవన్నీ ఎందుకు, సామాజిక వర్గానికి ఒకటి ఉంది కదా, మనకి కూడా ఒక పెద్ద దిక్కులా ఉంటారు, ఆయన మీరు కలిస్తే ఆయనకున్న ఫేమ్ అవనియండి, మీకున్న ఆ నేమ్ అవనియండి. ఫేము నేము కలిస్తే ఎలా ఉంటుంది, బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఆలోచించని చెప్తున్నారు. ఆవిడ కూడా ఆలోచనలోనే ఉన్నట్లుగా వస్తున్న వార్త నేపథ్యం. ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో మళ్ళీ వంగవీటి ఎంట్రీ అనేసరికల్లా వారసురాలు వస్తున్నది అనేసరికల్లా మహిళకి అనేసరికి ఆటోమేటిక్గా ఫోకస్ అంతా కూడా అటు వెళ్తుంటుంది. ఏమిటి ఈవిడ ఎలా ఉన్నారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేస్తారు, ఎలా మాట్లాడతారు, ప్రతిదీ సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆవిడ ఒకరోజు బయటకు వచ్చేసరికల్లా ఆ పిక్నిక్ వచ్చిన రోజుని ఎంత వైరల్ అయిపోయింది అది. సోషల్ మీడియా అంతా మెయిన్ ఛానల్ అంతా దాని మీద కూర్చున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్ధంతి రోజున ఆవిడ ఏం బ్లాస్ట్ చేయబోతున్నారు, ఆవిడ ఏం చేయబోతున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, లేకపోతే ఏ పార్టీని నిర్మించబోతున్నారు, ఈ రంగానాడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి. ఈరోజు పోస్టర్ రిలీజ్, ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రంగా ఎంట్రీకి. మరి రాధా ఆ సభకి వెళ్తారా, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిపి ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకు సాగుతారా, మరి దీనికి ఎవరెవరు సపోర్ట్ లభిస్తుంది, ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మరింత కాకరేపుతున్న అంశాలు.